ఫ్రెండ్స్, ప్రతి మగవారు వేరే మగవారితో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో అందరికీ కామన్గా ఒకేలా ఉంటాయి. అదెలా అంటే, ఉదాహరణకి బట్టతల, హెయిర్ ఫాల్. 95% మగవారు ఈ బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరియు గొంతుపై ఎత్తుగా ఉండేది ఏమై ఉంటుంది? అదేవిధంగా మగవారు ఆడవారి కంటే తొందరగా కండరాలను పెంచుకోగలుగుతారు. మగవారి పట్ల ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మెన్ హ్యావ్ బిగ్గర్ బ్రెయిన్ సైజ్. మానవ శరీరం ప్రకారం మగవారి శరీర భాగాలలో ఆడవారి కంటే పెద్దగా ఉంటాయి. ఇది మీకు తెలుసా? శరీర లోపలి అవయవాలు కూడా ఆడవారి కంటే పెద్దగా ఉంటాయి. అదేవిధంగా మన మెదడు కూడా ఆడవారి కంటే పెద్దగా ఉంటుంది. మీరు విన్నది నిజమే. మగవారి మెదడు ఆడవారి మెదడు పరిమాణం కన్నా పెద్దగా ఉంటుంది. 2014లో ఒక సైంటిఫిక్గా జరిపిన రీసెర్చ్లో ఈ విషయం బయటపడింది. ఈ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, చాలామంది మగవారి మెదడు ఆడవారి కన్నా 8 నుండి 15% పెద్దగా ఉంటుందని తేలింది. అదేవిధంగా మెదడులోని వివిధ భాగాలను కూడా స్టడీ చేయడం జరిగింది. దానిలో తేలింది ఏంటంటే, మగవారి మెదడులో జ్ఞాపక శక్తి మరియు స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆడవారి మెదడులో ఎమోషన్స్ మరియు భాషలను ఎక్కువగా గుర్తుంచుకునే భాగాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. కానీ ఈ స్టడీలో అర్థం కానిది ఏంటంటే, మెదడు సైజుతో పాటు ఇంటెలిజెంట్ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఇంటెలిజెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మెన్ గ్రో ఓల్డ్ వెరీ స్లోలీ. ఒకవేళ మీరు సరిసమానమైన వయసు గల మగ మరియు ఆడవారిని గమనిస్తే, మగవారి కన్నా ఆడవారు చాలా వయసు గల వారిలా కనిపిస్తారు. ఒక్కసారి ఈ ఫోటోని గమనించండి. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ వయసు గల వారిలా కనిపిస్తున్నారు? మీ జవాబు తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఆడామిదేనని. ఇంతకి వీరు ఎవరు అని ఆలోచిస్తున్నారా? వీరిద్దరూ హాలీవుడ్లోని ఫేమస్ నటీనటులు. నికోల్ కిడ్మాన్, తన వయసు 54 సంవత్సరాలు. అదేవిధంగా టామ్ క్రూజ్, అతని వయసు 59 సంవత్సరాలు. వీరి వయసు విని మీరు ఆశ్చర్యానికి గురయ్యారు కదూ? ఎందుకంటే టామ్ క్రూజ్ కన్నా నికోల్ కిడ్మాన్ వయసు ఎక్కువగా అనిపిస్తుంది కదూ? మగవారు మరియు ఆడవారిలో కనిపించే వయసు తేడా అనేది టెస్టోస్టెరాన్ కొలేజన్ వల్ల జరుగుతుంది. కొలేజన్ మనిషి శరీరం యొక్క స్ట్రక్చర్ ప్రోటీన్ అయి ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొలేజన్ మన చర్మం సాగడం కోసం పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ కొలేజన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. దీని ద్వారా చర్మం వయసు ఎక్కువగా కనపడడం జరుగుతుంది. అదేవిధంగా మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ కారణం చేతనే కొలేజన్ త్వరగా అయిపోవడం జరగదు. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెస్టోస్టెరాన్ వల్లే మగవారు ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనబడరు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ద బాల్డింగ్ ప్రాబ్లం. మనిషి వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. అది కూడా ఎక్కువగా మగవారిలో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే, కొంత వయసు వచ్చిన మగవారికి 95% జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఆడవారు దువ్వుకున్నప్పుడు చాలా వెంట్రుకలు రాలిపోతాయి. వారితో పోల్చుకుంటే మగవారికి తక్కువ వెంట్రుకలు రాలిపోతాయి. బట్టతల కనిపిస్తుంది. కానీ ఆడవారికి బట్టతల అనేది కనబడదు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మగవారి కన్నా ఆడవారు వారి శరీరం కన్నా జుట్టుకి ఎక్కువ కేరింగ్ చూపిస్తారు. ఈ కారణం చేతనే వారి జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉంటుంది. దీనితో పాటు మనం తీసుకునే ఆహారం మరియు మెడికల్ కండిషన్ కూడా మన వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది. మగవారు వారి బాడీపై కేరింగ్ చూపిస్తారు. వెంట్రుకల గురించి అస్సలు పట్టించుకోరు. ఎప్పుడైతే జుట్టు రాలడం మొదలవుతుందో అప్పుడు స్ట్రెస్ తీసుకుంటారు. దీనివల్ల మరింత ఎక్కువగా జుట్టు రాలడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మెన్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ టువర్డ్స్ కలర్. ఒకవేళ రంగుని కనిపెట్టే దాని గురించి మాట్లాడుకుంటే, ఆడవారు మగవారి కంటే ఎక్కువ రంగులను గుర్తుపట్టగలరు మరియు రంగుల మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా చెప్పగలరు. కలర్ పర్సెప్షన్ అర్థం చేసుకోవడానికి బ్రూక్లిన్ కాలేజ్లో ఒక స్టడీ చేపట్టారు. ఈ స్టడీలో ఆడవారికి మరియు మగవారికి రంగులను కనిపెట్టడానికి వేర్వేరు గ్రూప్స్గా విభజించారు. ఈ స్టడీలో ఫలితాలు చూసి ప్రొఫెసర్స్ కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే మగవారు చాలా తక్కువ రంగులను కనిపెట్టగలిగారు. అదేవిధంగా ఆడవారిలో ప్రతి ఒక్క రంగును మరియు వాటిలో ఉన్న చిన్న చిన్న వ్యత్యాసాలను కూడా కనిపెట్టగలిగారు. వారు చాలా ఈజీగా కనిపెట్టారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, రంగులను చూడడానికి మన కళ్ళల్లో రెటినల్ క్లోన్ సెల్స్ పనిచేస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఆడవారి కళ్ళల్లో మగవారి కంటే 2 రెట్లు రెటినల్ క్లోన్ సెల్స్ ఉంటాయి. ఈ కారణంగానే మగవారు ఎక్కువ రంగులను గుర్తించలేరు. కానీ ఆడవారు ప్రతి రంగులను అవలీలగా గుర్తిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6.
మెన్ గెట్ అగ్రెసివ్ ఇన్ స్ట్రెస్. మగవారు ముందు నుండి చాలా కోపంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అదే ఫీమేల్ విషయానికి వస్తే చాలా కామ్గా నెమ్మదిగా ఉంటారని అంటుంటారు. కానీ చిన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్వరు కూడా కోపంగా ఉండరు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పెద్దగా అయ్యాక మగవారు ఎందుకు కోపంగా ప్రవర్తిస్తారని? అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉండడం కారణంగా ఇలా జరుగుతుంది. టెస్టోస్టిరాన్ అనేది మనుషులలో ఉండే ఒక హార్మోన్. మనుషులలో కాంపిటీషన్, డామినేషన్స్, ఫిజికల్ వైలెన్స్, అగ్రెసివ్నెస్ అనేది కామన్గా ఉంటుంది. అదెలా అంటే చిన్నపిల్లలు ఏదైనా సమస్య వస్తే ఏడవడం మొదలు పెడతారు. అదేవిధంగా వయసు పెరిగే మగపిల్లలు మరియు మగవారు స్ట్రెస్లో ఉన్నప్పుడు కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవారికి కోపం రావడానికి కారణం అవుతుంది. ఆ సమయంలో మగవారు ప్రతి ఒక్కరికి హానికరంగా మారుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మెన్ ఈట్ మోర్ టు ఇంప్రెస్ ఉమెన్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మగవారు ఆడవారిని ఇంప్రెస్ చేయడానికి చాలా ఆహారం తీసుకుంటారని? మీరు ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలో ఒక స్టడీలో ఇది నిరూపితమైంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి తన పార్ట్నర్తో డేట్కి వెళ్ళినప్పుడు తనని ఇంప్రెస్ మరియు అట్రాక్ట్ చేయడానికి 80 నుండి 90% ఎక్కువగా తింటారు. ఈ స్టడీలో ఒక రెస్టారెంట్కి వచ్చిన గెస్ట్ తిన్న తర్వాత వారిని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా అమ్మాయిలతో వచ్చారో వారు ఆకలిగా ఉందని తెలిపారు. ఇంకొకసారి తినడానికి కూడా రెడీ అయిపోయారు. రెస్టారెంట్కి కపుల్స్తో వచ్చిన ప్రతి మగవారు మిగతా వారికంటే 90% ఎక్కువగా తిన్నారు. సైకలాజికల్గా తినడం అనేది ఒక పాజిటివ్ విషయం. దాని ద్వారా అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డిఫరెంట్ సైజ్ ఆఫ్ ద ఫింగర్స్. ప్రతి ఒక్కరి శరీరం ప్రకారం వారి శరీరాకృతుల వల్ల వారి చేతివేళ్లు ఉంటాయి. కానీ ఆడవారి చేతివేళ్లకు మరియు మగవారి చేతివేళ్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అదెలాగంటే ఆడవారి ఇండెక్స్ మరియు రింగ్ ఫింగర్స్ ఒకే సైజులో ఉంటాయి. కానీ మగవారి రింగ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ కన్నా పెద్దగా ఉంటుంది. ఇలా ఫింగర్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరగవు. కానీ మగ మరియు ఆడవారి వేళ్ల మధ్య తేడాలను తెలుపుతుంది. కావాలంటే మీరు కూడా మీ ఇండెక్స్ మరియు రింగ్ ఫింగర్ సైజ్ని చెక్ చేసి చూడండి. మీ జవాబును కామెంట్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. పర్పస్ ఆఫ్ యాడమ్స్ యాపిల్. మీరు మగవారి గొంతు వద్ద ఉండే ఈ ఎత్తైన ఆకారాన్ని చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు అది ఎందుకుందని? అది కూడా మగవారి గొంతు దగ్గర మాత్రమే ఎందుకు ఉంటుంది? అసలు విషయానికి వస్తే గొంతు దగ్గర ఉండే ఈ ఆకారాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. ఈ యాడమ్స్ యాపిల్ అనేది గొంతులో ఉండే స్వరపేటిక. దీనిని లారింక్స్ అంటారు. దానిని కాపాడడానికి ఇది పెరుగుతుంది. ఎలాగైతే పిల్లలు పెరిగి పెద్దగైనప్పుడు వారి శరీరాలలో మరియు హార్మోన్స్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులలో ఒక మార్పు ఈ యాడమ్స్ యాపిల్. ఈ యాడమ్స్ యాపిల్ పెరిగే కొద్దీ మగవారి గొంతు కూడా గంభీరంగా మారుతుంది. ఈ యాడమ్స్ యాపిల్ అనేది ఆడవారి మరియు మగవారికి ఉంటుంది. ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపించదు, ఎందుకంటే అమ్మాయిల వాయిస్ డిఫరెంట్గా ఉండడం వల్ల. ఈ కారణంగానే వారి యాడమ్స్ యాపిల్ చిన్నగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. లార్జర్ బాడీ పార్ట్స్. మగవారి బాడీ స్ట్రక్చర్ ఆడవారితో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి కనుబొమ్మలు, చేతులు, చెంపలు, దవడ ఎముకలు మరియు పళ్ళు ఇవన్నీ ఆడవారి కన్నా మగవారికి పెద్దగా ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మగవారికి న్యాచురల్గా ఈ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం మగవారికి ఉండే ఈ బాడీ స్ట్రక్చర్ ఆడవారిని ఇంప్రెస్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా అబ్బాయిల బాడీ స్ట్రక్చర్ చూసి అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతారు. ఈ కారణంగానే మగవారు ఎప్పటికీ ఫిట్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. డిఫరెంట్ మజిల్ గ్రోత్ రేషియో. ఫ్రెండ్స్, ఇండియాలో చాలా వరకు ఫిట్గా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. అయినా సరే మగవారి బాడీ చాలా ఫిట్గా అందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మగవారి మరియు ఆడవారి ఫిట్నెస్ పర్ఫెక్ట్ గురించి కంపేర్ చేసినట్లయితే ఇద్దరిలో కూడా వారి సామర్థ్యాలకు తగ్గట్టు వర్కౌట్ చేస్తారు. అయినా సరే మగవారి బాడీ మాత్రమే ఎందుకు మంచిగా ఉంటుంది? దీనికి గల కారణం మగవారిలో ఉండే న్యాచురల్ బాడీ స్ట్రక్చర్. ఇంకొక కారణం మజిల్ కంటే ఎక్కువ లెవెల్లో టెస్టోస్టిరాన్ ఉండడం వల్ల. ఆడవారిలో టెస్టోస్టిరాన్ లెవెల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అదేవిధంగా మగవారికి 20 రెట్లు అధికంగా టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని కారణంగానే మగవారిలో మజిల్ మాస్ చాలా తొందరగా పెరుగుతుంది. మరొక విషయం ఏంటంటే ఆడవారితో పోల్చుకుంటే మగవారి మజిల్ మాస్ 50% ఎక్కువగా ఉంటుంది. 1985లో ఒక అధ్యయనం ప్రకారం ఇది నిరూపితమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.